చూడొచ్చు మనకి విజువల్లో కనిపించేదే ఈ రూట్కి వెళ్తే కూడా కేసీఆర్ నందినగర్లో ఉన్న నివాసం. అలాగే మనము ఈ రూట్ చూసుకున్నట్టయితే తెలంగాణ భవన్కి వెళ్ళే రూటు, అలాగే ఇటు జీవికే సైడ్ కూడా వెళ్ళే రూట్ అనమాట. సో 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ సీఎం కేసీఆర్ తన నివాసానికి చేరిపోతున్నారు. అలాగే ఇక్కడ కొన్ని పూజలు కూడా ఇక్కడ నిర్వహించారు కవిత ఆధ్వర్యంలో. అలాగే ఆ కుటుంబ సమేతంగా కూడా కొన్ని పూజలు అయితే ఇక్కడ నిర్వహించారు. సో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ తన ఇంటికి రాబోతున్నాడు. సో దీనికి సంబంధించి ఇక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు కిషన్. సో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ నందినగర్కి రాబోతున్నాడు. సో ఎలా అనిపిస్తుంది మీకు? మాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన వస్తే మాకేం డిస్టర్బ్ ఉండదు, మాకు ఎలాంటి బాధ ఉండదు. ఆయన వస్తే మాకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది మాకు. ఎందుకంటే ఆయన వచ్చిండనుకో ఏ గడబడులు కానీ ఏదైనా కొట్లాడలు కానీ పంచాలు కానీ రోడ్డు మీద ఏమి కావు. ఆయన వస్తే మాకు ఇంకా హ్యాపీ. ట్రాఫిక్ సమస్యలు ఏ విధంగా? మాకు ట్రాఫిక్ ఆయన వస్తే ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. ఆయన మామూలు పబ్లిక్ లాగానే పోతాడు, పబ్లిక్ లాగానే వస్తాడు. అంటే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటికి వస్తుండు, ఇక్కడ ప్రగతి భవన్లో ఉండు. దాని తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ మొట్టమొదటిసారి ఇంటికి రాబోతున్నాడు. ఇక్కడ స్థానికులు ఏ విధంగా ఘన స్వాగతం పలకబోతున్నారు మీరు? మేము స్వాగతం పలుకుతాము. ఆయన వస్తే మాకు ఇంకా ఇంత హ్యాపీ, మాకు ఏం బాధ లేదు, మాకు ఏ డిస్టర్బ్ ఉండదు, ఏముండదు. ఆయన వస్తే మాకు ఇంత సంతోషం. అంటే మాజీ సీఎం కదా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ ఇక్కడ? ఎందుకంటే రోడ్లు కూడా చాలా కొంచెం చిన్నగా ఉన్నాయి ఇక్కడ. లేదు మాకు ఆయన వచ్చినప్పుడు ఆయన సీఎంగా ఉండి 3 నెలలు ఇక్కడ ఉన్నప్పుడే మాకేం ఇబ్బంది కాలేదు. ఇలా కూడా మాకేం ఇబ్బంది కాదు. ఎట్లా అనిపిస్తుంది మీరు కేసీఆర్ అమ్మానా? మాకు సంతోషం అనిపిస్తుంది. ఆయన గెలవలేదు, గెలిచిండు. గెలిచినా కూడా ఇంకా రేపు రాబోయే కాలంలో ఆయనే సీఎం. ఇప్పుడైతే సీఎం కాదు కదా, ఎట్లా అనిపిస్తుంది? సీఎం కాదు, ఇంకా రాబోయే కాలంలో ఆయనే సీఎం. ఇప్పుడు చూడు 3 రోజుల నుంచి నల్లలు రావడం లేదు, కరెంట్ బంద్ అవుతుంది, పింఛన్ రావడం లేదు, ఏం లేదు. కాంగ్రెస్ వచ్చి 4 రోజులే అవుతుంది. ఇప్పుడు 4 రోజుల్లో ఇది అయినాయి అంటున్నా కదా. ఇప్పుడు నేను రిటైర్మెంట్, నాకు ఇవాళ దాకా పింఛన్ పడలేదు. మరి ఇంకా 3 రోజుల నుంచి నల్లలు రావడం లే, కరెంట్ పోతుంది. మరి ఎందుకోసం అనుకోవచ్చు, ఎందుకు ఇట్లా అవుతుంది? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా రాజ్యం వెళ్ళిరు కదా, ఆ రాజ్యం వెళ్ళినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. ఏం చెప్తావు మరి? ఇప్పుడు కేసీఆర్ గారు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. కేసీఆర్ బాగుండి మంచిగా ఉండి మా బస్తీకి రావాలని కోరుకుంటున్నాం. సో అన్న మీ పేరు? అన్న నా పేరు శశికాంత్ అండి. ఎట్లా అనిపిస్తుంది 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి రాబోతున్నాడు సీఎం కేసీఆర్ రావడం మాకు సంతోషమే, కానీ బాధ గిట్లా ఉంది తను సీఎంగా లేడని. కానీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు అయితే చాలా బాగా పరిపాలించిండు ఆయన. కానీ జనాలే రాంగ్ స్టెప్ తీసుకున్నారు, చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నారు బాగా. ఇంకా కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఎంత డెవలప్ చేశారో అసలు కళ్ళ చూసిన తర్వాత ఇట్లా ఓడగొట్టిరంటే తెలంగాణ ప్రజలు చాలా పెద్ద మిస్టేక్. తన రాయించుకొని తన కాలపైన కొట్టుకున్నట్టు అయిపోయింది తెలంగాణ ప్రజలకి. ఇక్కడ సార్ ఇంత డెవలప్మెంట్ అయిందని చెప్తున్నారు, మళ్ళీ ఎందుకు కేసీఆర్ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏదంటారు మీరు? హైదరాబాద్లో అయితే ఏం ప్రాబ్లం లేదండి, అన్ని సీట్స్ వచ్చాయి. ఏదున్నా నల్గొండ, మహబూబ్ నగర్, మన వరంగల్, ఇవి మాత్రమే. ఊరి వాళ్ళకి బాగా కడుపు నిండిపోయిందండి. కేసీఆర్ అంతా మంచిగా చేసాడు. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, చూద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు 6 నెలలు అయినాక చూద్దాం. ఇప్పుడు ఉన్న వడ్లు మొత్తము గవర్నమెంట్ కొని, కేసీఆర్ కొన్నట్టుగా కొని మన అకౌంట్లో పైసలు వేస్తే అప్పుడు కాంగ్రెస్ రాజ్యం వెళ్తుంది. రైతు బంధు కూడా పడుతుందంట కదా. రైతు బంధు ఇంకా 3 రోజులే పడతానే ఉంది, ఇంకా పడుతూనే ఉంది. రైతు బంధు వల్లే నీకు? నాకు పడలేదు ఇంతవరకు. వేస్తారబ్బా, ఇంకా పడతానే ఉంది కదా. ఇప్పుడు వేస్తుర్రు, పడతానే ఉంది. ఇంకా ఎవరికి ఇస్తారో ఎవరికి ఇయ్యారో అది తెలియదు. తెలంగాణ ప్రజలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు కేసీఆర్ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. సో మీరు కేసీఆర్ తరఫు నుంచి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకి? మేము తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. తెలంగాణ ప్రజలకు వాళ్ళకు బుద్ధి పుట్టినట్టుగా వేసుకున్నారు. వాళ్ళు వేసినాక వాళ్ళు బస్సు ఫిరి, రైతు బంధు, మళ్ళీ ఇంకోటి ఏంది ఈ కరెంట్ ఫ్రీ, 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చినాక తెలుస్తుంది. ఇప్పుడు ఏం లేదు, ఇంకా ముందు మహిళలకు ఫ్రీ బస్ స్టార్ట్ చేసిండు. ఫ్రీ బస్ స్టార్ట్ చేసిండు. ఆటో వాళ్ళేమో స్ట్రైక్ చేస్తున్నారు. ఆటో వాళ్ళు మొత్తుకుంటారు, అయ్యో అన్నం లేదురో, మాకు తిండికి లేదురో, మా పిల్లలు ఇట్లా బతకాలి అని వాడి ఏడుస్తుండు. మరి మెట్రో ఉంది, మెట్రో ఏడా ఉంటుంది? అది బ్రిడ్జి మీదనే ఆగిపోతుంది. బ్రిడ్జి మీదనే ఆగిపోతుంది. ఇప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు బస్సు ఇడిచిపెట్టి మెట్రో ఎందుకు ఎక్కుతాడు? ఎక్కడు? అందు గురించి అది బ్రిడ్జి మీదనే ఆగిపోతుంది. 10 లక్షల హెల్త్ కూడా సంబంధించి కూడా రిలీజ్ చేసి, అది 10 లక్షలు 100లా ఒక్కోనికి ఇచ్చేది. నీకు ఇయ్యడు, నాకు ఇయ్యడు, ఎవడో పడ్డోనికి ఇస్తాడు, అంతే కదా. అంటే ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చి ఆటోలో పొట్ట కొడుతున్నట్టు. ఆటోలో పొట్ట కొడతాలేడా? మరి ఆటోలు ఏం మొత్తుకుంటారు కదా, ఆ స్ట్రైక్ చేస్తురుగా. ఏడాది ఆడ స్ట్రైక్ చేస్తుర్రు. మరి వాని పెళ్ళిన పిల్లలు ఎట్లా బతకాలి? ఇప్పుడు ఆటోలో ఎక్కేది లేడీసో బోడీసో ఎవడో ఎక్కిపోతే వాడు
వానికి కిరాయి వెళ్తుంది. ఇప్పుడు ఆటో రేట్ ఎంత ఉంది? 5,50,000 ఆటో రేట్. మరి వాడు ఎట్లా తెరపాలి? వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బతకాలి? వాడు అప్పు ఎట్లా తెరపాలి? అంటే తెలంగాణ ప్రజలు ముందు ఆలోచించలేదు ఇవన్నీ. మరి 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 అది కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాలా? తెలంగాణ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాలా. కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించి చేయాలా. కర్ణాటకలో నడుస్తుంది కదా. కర్ణాటక అంటే కర్ణాటకలో కూడా ఇగో కర్ణాటకలో ఇంకా తుస్సు, అది తుస్సు ఇది తుస్సు అంతే. సో అలా చెప్పండి, నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే 10 సంవత్సరాల తర్వాత రాబోతుండే ఇక్కడికి, ఎందుకంటే మీరు మొత్తం ఇక్కడే నా ప్రాపర్ అంతా? ప్రాపర్ ఇక్కడనే మాది, ఇక్కడ లోకల్ మేము. సారు ముందు స్టార్టింగ్ ఇక్కడ పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఉంటారు మేము, స్టార్టింగ్ ఫస్ట్ నుంచి. చెప్పు. అంటే ఇప్పుడు చాలా 10 సంవత్సరాల తర్వాత ఇక్కడికి రాబోతున్నారు. సో మీరు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నా అని చెప్తున్నారు. సో కలిసారా అప్పుడు కేసీఆర్ గారిని? కానీ అంటే మీరు ఎప్పటి నుంచో నివాసం ఉన్నారు? కేసీఆర్ గారిని కలిసాము ఒకసారి, కానీ అప్పట్లో అతను ఒక్కనే తెలంగాణ అని చెప్పి ఉన్నారు, కానీ అప్పుడు ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయలేదు అప్పుడు. కానీ తను ఫైట్ చేసి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత అందరు ఆయన సైడే వెళ్ళారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆయనకి బిగ్ ఫ్యాన్, తెలంగాణ యూత్ అయినా సరే ఎవరైనా సరే. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సీఎం ఇక్కడికి రాబోతున్నాడు, ఇక్కడ రోడ్లకు సంబంధించి కూడా ఆయనకి మన కాన్వేకి ఇబ్బంది అయితే కూడా తీసేసే పరిస్థితి ఏర్పడుతుంది అంటారా? ఇక్కడైతే ఏం ప్రాబ్లం ఏం కాదు మాకైతే. అంతకుముందు సీఎం అయితే 3 months ఉన్నప్పుడే మాకు ప్రాబ్లం కాలేదు, మేము హ్యాపీగా ఫీల్ అయినాం అప్పుడే. అటువంటిది ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయంటే మాకు హ్యాపీగా, కానీ ఏంటంటే ఒక బాధ ఏంటంటే సీఎంగా లేడని ఒక బాధ మాకు, అంతే. అంటే మళ్ళీ మీ మధ్యలో ఉండడానికి వస్తుంది ఇప్పుడు, అంతే. ఇదో జస్ట్ స్పీడ్ బ్రేకర్ లాంటిది అన్న చెప్పింది కదా కేటీఆర్ అన్న. మళ్ళీ కంపల్సరీ మా ప్రభుత్వం వస్తే తెలంగాణ గట్టిగా ఈసారి కొట్లాడి మరీ ఫైట్ చేసి గెలిపించుకుంటాం దగ్గరుండి. ఇలాంటి ఇబ్బంది లేదు, మొత్తానికి అయితే ఇక్కడ హ్యాపీ ఉంటున్నాం అంటారు. మళ్ళీ సీఎం కేసీఆర్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇంకా సంతోషం అంటారు. సంతోషమే కానీ డిసప్పాయింట్గా చెప్తున్నా కదండి మాకు సీఎంగా లేడని చెప్పి. ఎందుకంటే మాది ఇట్లా ఇక్కడ మెదకే, అక్కడ ఎంత డెవలప్ అయిందో మాకు తెలుసు. ప్రతి ఒక్క డిస్టిక్లోకి ఇట్లా డెవలప్మెంట్ అయింది, కానీ ఎందుకు అట్లా రాంగ్ స్టెప్ తీసుకున్నారో తెలంగాణ ప్రజలు నాకు అయితే అర్థం కావట్లేదు. బహుశా ఏం మైనస్ ఉందో తెలియదు, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పథకాలకి ఏమైనా టెంప్ట్ అయ్యారో అని తెలియదు నాకైతే. ఇక చూద్దాం, ఇక నెక్స్ట్ వాళ్ళు ఎలా చేస్తారో కాంగ్రెస్ వాళ్ళు, దాన్ని బట్టి చూద్దాం. కానీ ఏమో చెప్తారు. ఇప్పుడు కేసీఆర్ 2002లో ఇల్లు కొనుక్కున్నాడు ఇక్కడ. 2002లో ఇల్లు కొనుక్కున్నాడు. 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చిండు. ఒకప్పుడు చెన్నారెడ్డి కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండా? చాలేదు. మరి కేసీఆర్ 14 సంవత్సరాలు వనవాసం చేసి తెలంగాణ సంపాదించిండు. తెలంగాణ సంపాదించిండు కాబట్టి మాకు అదే సంతోషం. కేసీఆర్ కూడా కొట్లాడిందా? చాలా మంది కొట్లాడిరు, చాలా మంది చచ్చిపోయారు. ఏ మోగోడు తేలే, ఆయన తెచ్చిండు. తెలంగాణ తెచ్చిన దొర ఆయన. దొరల రాజ్యం అంటారు కదా, దొరల రాజ్యం కాబట్టి దొరనే. దొరల రాజ్యం కావాలా, సోనియమ్మ రాజ్యం కావాలా? మాకు దొరల రాజ్యం కావాలి, సోనియమ్మ రాజ్యం కాదు. మాకు సోనియమ్మ ఉంటే సోనియమ్మ ఉండని, మాకేం బాధ లేదు. కానీ దొరల రాజ్యమే కావాలి. దొరల రాజ్యం అంటే నక్సలేటర్ రాజ్యం కాదు ఇది. దొరల రాజ్యము దొరలాగానే ఉన్నాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు కరెంటు ఇవ్వలేదు, 3 సంవత్సరాలు కరెంటు ఫ్యాక్టరీలు పెట్టిండు, కరెంటు ఉత్పత్తి చేసిండు. 2000 యూనిట్ ఉన్న దానికి 4000 5000 యూనిట్ కాగా తీసుకోపోయినాము. ధైర్యం ఆయనకు ఉంది, ఆ ధైర్యం ఆయనకు ఉంది కాబట్టి ఇలా 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు కంటిన్యూగా కరెంట్ ఇచ్చిండు. చాలదా? నీళ్లు తాగడానికి బిందెలు పట్టుకొని నారాయణఖేళ్ళ 3 కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకునేది. ఇలా ఇంటికి నల్ల ఇచ్చిండు. ఇలా రోడ్లు చేపించిండు. నారాయణఖేళ్ళ ఓడగొట్టిరు ఆయనను. మరి వాళ్ళు ఎంత తీసిమార్కాలు చెప్పు, మరి వాళ్ళు ఈయన చేసిన పుణ్యమా లేకపోతే వాళ్ళు చేసిన పుణ్యమా? ఎవరు చేసిండు? నువ్వు 50 సంవత్సరాలు నువ్వు పరిపాలించినవే, మరి ఏం చేసినావు? ఏడ బిల్డింగ్ కట్టినావు? ఎక్కడ కట్టినావు? ఎక్కడ రోడ్డు పోపించినావు? లేకుంటే ఏ బస్సులో డేనిస్ పెట్టించినావు? నువ్వు ఎక్కడ నల్లా పెట్టించినావు చెప్పు? ఎక్కడ పెట్టించినావు? ఇదే నందినగర్లో నేను 81 నుంచి ఉన్నా. నేను 81 నుంచి ఎవరు చేసిర్రు? ఈడ కరెంటు నల్ల లైటు ఎవరు పెట్టించిర్రు? చంద్రబాబు నాయుడు పెట్టించిండు. ఎప్పుడు? 95 కంటే ముందు రోడ్లు పోసిరా అన్న? పోసిరా? చెప్పండి మరి. 95 కంటే ముందు మీరు ఎక్కడైనా రోడ్డు పోపించిర్రా, లేకుంటే నల్ల పెట్టించిర్రా, లేకుంటే కరెంట్ వైర్ గుంజిర్రా, లేకుంటే పోలు పాతిర్రా? 95లో చంద్రబాబు నాయుడు చేసిండు. చంద్రబాబు నాయుడు ఈయన 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళినాక వచ్చి ఈయన అన్నీ చేసిండు.
మరి ఈయనకు మెచ్చుకుందామా ఆయనకు మెచ్చుకుందాం? మీకు మెచ్చిర్రు, మీకు ఓటేసిర్రు, మీరు పరిపాలించండి. దాంట్లో తప్పేం లేదు. మీరు కూడా చూడండి, ఒక 5 సంవత్సరాలు మీరు చూడండి. మీరేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. 5 సంవత్సరాలే మీ రాజ్యం. అటు తర్వాత ఎవడు వస్తే వాడు కూర్చుంటాడు అంతే. మరి అంతకంటే మిచ్చింది ఏం లేదు. మాకు కేసీఆర్ ఇక్కడికి వస్తే మాకు ఎంత హ్యాపీ అంత హ్యాపీ. మాకేం డిస్టర్బ్ ఉండదు, మాకేం లేదు, మాకేం డిస్టర్బ్ హ్యాపీ, మాకేం బాధ లేదు. ఆయన వస్తే మాకు ఇంకా సంతోషం. మాకు ఒక దొర ఉన్నట్టే ఇక్కడ, దొర ఉన్నట్టే. రైట్ అంకుల్, నేను షూట్లో ఉన్నా, మళ్ళీ చేస్తా 5 నిమిషాలు. రైటా అదోలా. సో అంకుల్, మీ పేరు? రమేష్. సో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి రాబోతున్నాడు, నందినగర్ ఇంటికి, తన నివాసానికి కేసీఆర్ రాబోతున్నాడు. సో ఎలా అనిపిస్తుంది మీకు? కేసీఆర్ మన నిరుద్యోగులకు యువకులకు జాబ్స్ చేయలేదు. ఓన్లీ అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, మన చదువుకున్న విద్యార్థులకు చాలా మంది ఉన్నారు, వేల కొద్ది ఉన్నారు. వాళ్ళకు ఒక జాబ్ కూడా ఇంతవరకు వేయలేదు కేసీఆర్. ఆయన చేసింది ఏంది? మోడీకి వెళ్ళి వచ్చే అమౌంట్ని ఇక్కడ మనకు అభివృద్ధి చేసిండు. నల్లలు ఇచ్చిండ్రు అంటున్నారు కానీ ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏం పెడతలేడు కదా. ఏదొకటి పాయింట్. ఆయన పింఛన్ అన్నాడు, మన ట్యాక్స్ సబ్బుల పైన దానిపైన కొట్టే మనకు ఇస్తున్నాడు. అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అప్పుడు ఎట్లా ఉన్నది? మన ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ప్రతి ఊళ్ళో ఇంటింటికి ఇల్లు ఇచ్చిండు ఊళ్ళో. ఈయన ఎక్కడో కొండపోయి ఇక్కడ బసవతార హాస్పిటల్ ఉన్నది అనుకో, ఎక్కడనో జీడిమెట్లోనో అక్కడ కొండపోయి ఇండ్లు డబల్ బెడ్రూమ్ అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోతారా? మీరే చెప్పండి. ఇది రాంగ్ కదా ఆయన పాయింట్. ఒక డిస్టిక్లో ఉన్న వాళ్ళకు, ఆ గ్రామంలో ఉన్న గ్రామాల స్థలం ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇచ్చింటే ఇంతమంది ఇందిరాగాంధీ ఎన్ని ఇండ్లు ఇచ్చింది, పరిపాలించింది ఇందిరాగాంధీ 50 ఏళ్ళు. నేను కాదంటలేను. ఈయన కూడా చేసిండు మంచి పనులు. ఎవరికి చేసిండు? ఆశా వర్కర్లకు, పోలీసు వాళ్ళకు, వీళ్ళకు చేసిండు. కానీ నిరుద్యోగులకు, యువకులకు, డిగ్రీ, పీజీ, టీసీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు వాళ్ళకి జాబ్స్ యాడ్ ఉన్నాయి. అది మెయిన్ ఇంపార్టెంట్. విద్యార్థులంతా ఏకమయ్యి ఈరోజు ఆయన ఓడించారు. ఇదొకటి కరెక్ట్. ఇక్కడ ఉంటారా మీరు? మేము మహబూబ్నగర్ డిస్టిక్. సో ఇక్కడికి వచ్చారు మరి? ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాం. మహబూబ్నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. మహబూబ్నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ. అందరినీ ఎట్లా అంటే ఏకమైనరు యువకులు. ఒక విద్యార్థులు అలసుకుంటే ఏమైనా చేస్తారు. మహబూబ్నగర్ లోకల్ శ్రీనివాస్ గౌడేనా? శ్రీనివాస్ గౌడ్ కాదు, ఇప్పుడు ఇంత ముందుకున్నది శ్రీనివాస్ గౌడే. ఆయన మహబూబ్నగర్ మాత్రం ఒక అభివృద్ధి చేసిండు, రోడ్లు అవి చేసిండు. కానీ వేరే ఇంకా విద్యార్థులకు మాత్రం ఏం చేయలేదు. ఒకటి మన విద్యార్థులు యువకత మంచిగా ఉంటేనే మనం పునాదికి వెళ్తాం. అందుకే మళ్ళీ ఎవరిని గెలిపించారు సార్? శ్రీనివాస్ రెడ్డినా? శ్రీనివాస్ రెడ్డి కాదు, కాంగ్రెస్ని గెలిపించారు. శ్రీనివాస్ రెడ్డి ఆయన గెలిపించింది. నమ్మకం ఉందా మీకు? కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నదానికి మన యువకులు, విద్యార్థులు అందరు కలిసి ఏకమైనరు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏకమైనరు. మన ఒక్క తరపుకి వెళ్ళి గెలవడు, అందరు తలుచుకుంటేనే గెలుస్తాడు అన్నట్లు. థ్యాంక్ యూ.